హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. ఒక 2 పథకాలకు సంబంధించిన డబ్బులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వేయబోతున్నారండి. సో, ఈ యొక్క 2 పథకాలేంటి? ఈ రోజున మనకు ఏ ఏ పథకాలకు సంబంధించి డబ్బులు ఖాతాల్లో పడబోతున్నాయి? ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరింతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఒక 2 పథకాలకు సంబంధించిన డబ్బులను ఎట్టకేలకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేయబోతున్నారండి. సో, వాటిలో మనకు మొట్టమొదటిది చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అయితే రైతులు రీసెంట్లీ వచ్చినటువంటి మనకు జూలై మాసంలో వచ్చిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయినటువంటి 8,773 మంది రైతుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారాన్ని అయితే అందివ్వబోతున్నారండి. సో, మనకు ఒక్కొక్క పంటని బేస్ చేసుకొని పంట యొక్క నష్ట తీవ్రతని బేస్ చేసుకొని మనకి డబ్బులైతే విడుదల చేయబోతున్నారు. సో, పంట అనేది మ్యాక్సిమం 30% నుంచి మనకు మనకు 100% వరకు నాశనమై ఎవరికైతే అయి ఉంటుందో సో అటువంటి వారందరికీ కూడా డబ్బులైతే పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగానే అరటి పంటకు గరిష్టంగా 35,000 వరకు ఇస్తున్నారండి. సో, ఇక మనకు రాగులు, జొన్నలు, సజ్జలు, సో మనకు కొర్రలు ఇట్లాంటి పంటలకన్నిటికి కూడా సో చిరుధాన్యాలకు సంబంధించినటువంటి పంటలన్నిటికి కూడా 15,000 తీస్తున్నారు. పత్తికి వచ్చేసి 25,000 తీస్తున్నారనమాట. సో, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ వచ్చినటువంటి వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులందరికీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేశారండి. సో, 453 కోట్ల రూపాయలనైతే విడుదల చేశారు. ఈ డబ్బులన్నీ కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రోజు నుంచి అయితే పడడం స్టార్ట్ అయితే అయిపోతాయి. సో, అందరి ఖాతాల్లోకి మనకు మొత్తంగా 3 రోజుల లోపలైతే పడతాయండి. అయితే ఈ యొక్క పంట నష్ట పరిహారంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సో మనకు ఎవరైతే ఈ యొక్క జెన్యూన్‌గా వ్యవసాయం చేసుకుంటూ, సాగు చేసుకుంటున్న రైతులందరూ కూడా హార్టికల్చర్‌కి సంబంధించి 6 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేశారండి. సో, సబ్సిడీ రేట్లకే యంత్రాలు కొనుగోలు చేసుకుంటాం కదా! సో, దానికి సంబంధించి యంత్రాల కొనుగోలుకు సంబంధించి రైతు రథాలు అవి ఇస్తారు కదా! సో, వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మనకు శుభవార్త అయితే ప్రకటించి రైతులకు 6 కోట్ల రూపాయలు విడుదల చేసింది. సో, ఈ యొక్క 6 కోట్ల రూపాయల్లో ఎవరైతే జెన్యూన్‌గా వ్యవసాయం చేసుకుంటూ సో, ఈ యొక్క వ్యవసాయ రంగంలో మనకు దీనికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ కావాలనుకుంటారో అటువంటి వారందరికి కూడా ఈ డబ్బులైతే ఉపయోగపడతాయి. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పథకంకి సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికి కూడా ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్లీ మనకు క్యాబినెట్ మీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి శుభవార్త అయితే ప్రకటించిందండి. సో, గత ప్రభుత్వం ఇచ్చేటువంటి 13,500 రూపాయల పథకాన్ని రద్దు చేస్తూ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సరికొత్త విధానంలో మనకు నేరుగా ఎవరైతే కౌలు రైతులు కావచ్చు, సొంత భూమి కలిగిన వారు కావచ్చు, సో ఎవరైతే రైతులు సాగు చేసుకుంటారో అటువంటి వారికి పెట్టుబడి సాయంగా మేము అధికారంలోకి వస్తే నేరుగా 20,000 ఇస్తామని చెప్పారు. అందులో కౌలు రైతులకు మాత్రం 14,000 ఇస్తారండి. సో, మన యొక్క కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000. సో, ఇవి 2 కలుపుకుంటే 20,000 రైతులకు పెట్టుబడి సాయంగా ఒక ఏడాదికైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క డబ్బులంతా కూడా 20,000 5 విడతల్లో విడుదల చేస్తారండి. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విడతలో 7,000 చొప్పున మనకు 2 విడతల్లో కలిపి 14,000 తీస్తుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం 6,000 3 విడతల్లో ఇస్తారు. సో, మొత్తంగా 5 విడతల్లో డబ్బులు వస్తాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 కౌలు రైతులకు రావండి. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సొంత భూమి కలిగినటువంటి వారికి అందులో కూడా 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన బట్టి చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మేము అమలు చేస్తున్నామని చెప్పేసి ఖరాఖండిగా తేల్చి చెప్పడం జరిగింది. సో, కాబట్టి ఎవరైతే 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగినటువంటి రైతులు ఉంటారో చిన్న సన్నకారు రైతులు అటువంటి వారికి మాత్రమే పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం నిధి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం ద్వారా 6,000 ప్రతి 4 నెలలకి ఒకసారి మన యొక్క కేంద్ర ప్రభుత్వం
రైతుల ఖాతాలలోకి 2,000 రూపాయల చొప్పున విడుదల చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం సొమ్ము 34,000 రూపాయలండి. 17 విడతల డబ్బులను విడుదల చేశారు. ఈ స్కీమ్‌ని 2019లో స్టార్ట్ చేసింది నరేంద్ర మోడీ సర్కార్. ఇప్పుడు దీనికి టోటల్‌గా 17 విడతల డబ్బులు విడుదల చేసి 18వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. 18వ విడత డబ్బులు వచ్చేసి మనకు వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉన్నారో సో అంతమంది రైతులు కూడా అయితే పడబోతున్నాయండి. సో దసరా కానుకగా ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్కి సంబంధించి 18వ విడత డబ్బులను మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది. సో కాబట్టి ఎవరైతే అర్హులు ఉంటారో సో అటువంటి వారు ఇంకా ఈకేవైసీ చేసుకోకపోతే దయచేసి మీ యొక్క సిఎస్సి సెంటర్కి వెళ్ళేసి మీరు ఈకేవైసీ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క 18వ విడత డబ్బులు విడుదల చేసినప్పుడు 2,000 రూపాయలు అనేది మీరు పొందుకోవడం జరుగుతుంది. అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు. ఈ 14,000 రూపాయలని ఈ యొక్క సీజన్లో అంటే వానాకాలం సీజన్లో ఒక విడత, మరొక సీజన్లో మనకు యాసంగి సీజన్లో మరొక విడత. సో మొత్తంగా 2 విడతల చొప్పున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే గత ప్రభుత్వం మే నెలలోనే మొదటి విడత 5,500 రూపాయలను గత ప్రభుత్వం విడుదల చేసేది. సో గత ప్రభుత్వం 7,500 రూపాయలు ఇచ్చేదనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు అత్యధికంగా. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇచ్చే అమౌంట్స్లో మార్పు లేదు. సో అప్పుడు ఇప్పుడు ఒకే 6,000 రూపాయలు ఇస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అమౌంట్స్ అయితే మారిపోయాయి. సో గతంలో మనకు 5,500 రూపాయలు మే నెలలో వేసేది. సో నెక్స్ట్ వచ్చేసి నవంబర్ దీపావళి కానుకగా మనకు 2,000 రూపాయలు అయితే ఇచ్చేది. సో ఇప్పుడు దాదాపు మనకు అక్టోబర్ అయితే రేపు నెలతో వచ్చేస్తుంది అనమాట. అలాగే మనకు నవంబర్ కూడా అయితే వచ్చేస్తుంది. సో దీపావళి కూడా దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పటి వరకు మనకు అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులే పడలేదు. ఇక రెండో విడత డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి. సో ఎవరైతే అర్హులు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వారి ఖాతాలకు సంబంధించినటువంటి ఈకేవైసీ రిపోర్ట్లు అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి పంట సాగు వివరాలను అధికారుల ద్వారా అయితే సర్వే చేపిస్తున్నారండి. సో గతంలో ఎవరైతే రైతు భరోసా స్కీమ్కి అర్హులు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత సాధిస్తున్నారా లేదా సో వాళ్ళకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా చెక్ చేస్తుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసి ఎవరైతే అర్హులుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందో వాళ్ళకి మాత్రమే 14,000 రూపాయల్లో ఫస్ట్ విడత కింద 7,000 రూపాయలు నేరుగా ఖాతాల్లోకి పడతాయి. అయితే ఈ డబ్బులు పడే విషయంలో కౌలు రైతులకు కూడా అయితే అవకాశం ఇచ్చిందండి. సో కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా మీరు కౌలు రైతు కార్డులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో సర్టిఫికేట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు మీ యొక్క విఆర్ఓ గారిని కలిస్తే మీకు సంబంధించినటువంటి ఒక 2 ప్రూఫ్స్ ఇవ్వాలి. భూ యజమానిదారుడికి సంబంధించి 2 ప్రూఫ్స్ ఇవ్వాలి. సో మొత్తంగా 4 ప్రూఫ్స్ కనుక మీరు ఇచ్చి మీరు కనుక అప్లై చేసుకుంటే కౌలు రైతు కార్డు అయితే విఆర్ఓ గారు ఇస్తారు. సో కౌలు రైతు కార్డు విఆర్ఓ గారి దగ్గర తీసుకొని మీరు ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో సొంత భూమి కలిగినటువంటి యజమానుడి దగ్గర సంతకం అనేది తీసుకోకుండానే మనకు ఈ కౌలు రైతు సర్టిఫికేట్ అయితే ఇస్తారని చెప్పేసి రీసెంట్లీ క్యాబినెట్ మీటింగ్లో అయితే ఆమోదం తెలిపారు. సో మొత్తంగా ఈసారి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ కావాలి అంటే దాదాపు మనకు 7,000 రూపాయల చొప్పున మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి మనకు 794 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అంచనాకు వచ్చింది. సో మొత్తంగా ఈ డబ్బులంతా కూడా మనకు త్వరలో అయితే వేయబోతున్నారు. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా త్వరలో విడుదల చేసి అందరి ఖాతాలకు డబ్బులు అయితే వస్తాయి. దసరా కానుకగా ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కంప్యూటర్లో బటన్ నొక్కి డీబీటీ పద్ధతిలో అందరికీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఫర్దర్గా ఈ పథకానికి సంబంధించి ఒకవేళ డబ్బులు అనేది ముందుగా వేస్తామని చెప్పినా లేదా ఈ పథకానికి వాయిదా పడినా కొత్తగా అర్హుల లిస్టులు రిలీజ్ చేసినా కొత్త రూల్స్ విడుదల చేసినా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో అర్హుల లిస్ట్ ఇచ్చాను. దాని ద్వారా మీ యొక్క అర్హత చెక్ చేసుకోండి. మీరు అర్హులో కాదో ఆటోమేటిక్గా మీకు డబ్బులు వస్తాయో ఒక అవగాహన అయితే వస్తుంది. ఇలాంటి మరిన్ని రైతులకు సంబంధించిన అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.